తెలుగు వాళ్ళు చార్ధామ్ యాత్రకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. 1-2 రోజుల్లోనే సిక్ అయిపోతున్నారు. సో దీని గురించి వీడియో చేయండి సిస్టర్ అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మీరు ఏ సిక్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దాని గురించి మీకు ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను వినండి. మొదటిగా ఇక్కడ ఏ సీజన్ అయినా సరే స్వెటర్ అయితే కంపల్సరీ పట్టుకోండి. ఎండగా ఉన్నా, వర్షం పడినా, పడకపోయినా, చలి వేసినా, వేయకపోయినా స్వెటర్ అయితే కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే చెవులను ఎప్పుడూ కూడా కవర్ చేసుకోండి. మన వైపు చల్లగాలి వేరేగా ఉంటుంది, ఇక్కడ చల్లగాలి వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా మీకు మంచు కొండలే కాబట్టి చల్లగాలి మీకు తెలియకుండానే మీ బాడీకి పట్టేస్తుంది. సో దట్ మీకు తొందరగా సిక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు మెడిసిన్ జలుబుకి, దగ్గుకి, ఇయర్ డ్రాప్స్ కానివ్వండి, ఫీవర్ కి మెడిసిన్ అయితే తెచ్చుకోండి. కొన్ని టాబ్లెట్స్ అన్ని. తలకి క్యాప్ నుంచి కాలుకి సాక్సుల వరకు కూడా సాక్సులు అయితే 2-3 జతలు అయితే తెచ్చుకోండి. ఇంకా మీకు చలి ఎక్కువ అనిపిస్తే చేతులకు గ్లౌజులు కూడా ఒక పేరు తెచ్చుకోండి. స్వెటర్ మాత్రం ఒకటి కంపల్సరీ అనమాట. మీకు ఎండగా ఉన్నా లేకపోయినా స్వెటర్ అయితే వేసుకోండి. చెమట అయితే ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి స్వెటర్ మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ చేయాలి. అండ్ అలాగే మీ బాడీ సహకరిస్తేనే మాత్రమే యమునోత్రిలో గానీ, గంగోత్రిలో గానీ నది స్నానం చేయండి. ఎందుకంటే నదిలో నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉంటాయి. మంచు కొండల నుంచి వచ్చే నీళ్లు కాబట్టి ఐస్ వాటర్ కంటే కూడా చాలా చల్లగా ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ బాడీ సహకరించకపోయినా ఇంత దూరం వచ్చాం కదా, నదీ స్నానం చేయకపోతే ఎలా అని చెప్పి మొండిగా చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వెంటనే సిక్ అయిపోతున్నారు. సో అలా మాత్రం అస్సలు చేయకండి. మీ బాడీ సహకరిస్తేనే నదీ స్నానం చేయండి. లేకపోతే తల మీద నీళ్లు జల్లుకొని బాటిల్లో వాటర్ పట్టుకొని ఇంటికి పట్టుకెళ్ళండి. కానీ చేసి ఇబ్బంది మాత్రం పడద్దు. చార్ధామ్ యాత్ర అనేది 1-2 రోజుల్లోనే అయిపోయింది కాదు. మీరు వచ్చిన మొదటి 2 రోజుల్లోనే సిక్ అయిపోతే మిగిలిన యాత్ర అంతా కూడా చేయడం చాలా కష్టతరం అవుతుంది. అందుకని చెప్పి మీరు ముందు నుంచి జాగ్రత్తలన్నీ పాటించాలి. ఒకవేళ మీకు వెంటనే సిక్ గా అనిపించినా సరే వేడి నీళ్ళు మాత్రమే తాగండి. హోటల్లో వాళ్ళు వేడి నీళ్ళు ప్రొవైడ్ చేస్తే ఓకే, లేదంటే మీరు ఎక్స్ట్రాగా ఎంతో కొంత చార్జ్ చేస్తే వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు. స్నానానికి కూడా మాక్సిమం వేడి నీళ్ళతోనే చేయండి. హోటల్లో గ్రేజర్ ఉంటే ఓకే, లేదంటే ఒక బకెట్ కి 20-30 రూపీస్ ఇస్తే వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు అడిగితే. సో వేడి నీళ్ళతోనే స్నానాలు కూడా చేయండి. గొంతు నొప్పి అవి ఏమైనా ఉంటే మాత్రం వెంటనే ఇంకా చల్లని నీళ్ళు ఆపేసి వేడి నీళ్ళు మాత్రమే తాగడానికి ట్రై చేయండి. బద్రీనాథ్లో తప్పకుండా ఉంటుంది కాబట్టి అక్కడ నేచురల్ గా వచ్చే వేడి నీళ్ళే కాబట్టి అలాంటి దగ్గర మీరు స్నానాలు అయితే చేసుకోవచ్చు. కానీ నదీ స్నానాలు మాత్రం మా బాడీ సహకరించకపోతే చేయకండి. రెయిన్ కోట్ మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా రెయిన్ కోట్ పట్టుకునే వెళ్ళండి. ఎక్కడ కూడా వర్షం పడితే మాత్రం మీరు అస్సలు తడవద్దు. రెయిన్ కోట్ వేసుకునే ఉండండి. అది చిన్న వర్షం అయినా సరే, పెద్ద వర్షం అయినా సరే. మీరు ఎటువంటి సిక్ అవ్వకుండా జాగ్రత్తగా మంచిగా చార్ధామ్ యాత్ర చేసుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరికీ కూడా ఈ రీల్ని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ 10K ఫాలోవర్స్ అయితే క్రాస్ అయ్యింది. సో నన్ను ఫాలో చేస్తున్న అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి. దాన్ని స్పెషల్ గా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి యూట్యూబ్ లో లైవ్ లోకి వస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి.